2 days బ్యాక్ మీకు డొనాల్డ్ ట్రంప్ గారు రష్యా వైపు ఒక న్యూక్లియర్ సబ్మెరైన్ను పంపారు. సో ఇదేదో చాలా ఆయన చేసిన ఘనకార్యం లాగా ఫీల్ అయిపోయి అవసరమైతే రష్యానే ఎదిరిస్తాము ఇలాంటి స్టేట్మెంట్స్. మరి పుతిన్ గారు ఏం చేశారో నిన్న మాట్లాడాం. ఆర్జనిక్ అనబడే హైపర్సానిక్ మిజైల్ను నేరుగా బెలారస్ వద్ద డిప్లాయ్ చేసి పద చూసుకుందాము అంటే ఇక్కడ డొనాల్డ్ ట్రంప్ ఏం చేసినా కూడా బ్యాక్ ఫైర్ అవ్వడము అనేది క్లియర్గా మరి అతనికి తెలుస్తుందో లేదో ప్రపంచమంతా కూడా ఇక్కడ భారత్లో కూర్చొని వీడియోస్ మాట్లాడుతున్న మనకు క్లియర్గా ఇతను ఏం చేసినా కూడా సేమ్ సైడ్ గోల్ వేస్తున్నాడు అనేది తెలుస్తుంది. సో ఇది ఎంతలాగా అయిపోయిందంటే ఇవాళ చూడండి, హంగరీ అనబడే దేశం ఒక చిన్న దేశం అండి. ఈ హంగరీ దేశము దానికి సంబంధించిన వాళ్ళ ప్రధానమంత్రి విక్టర్ ఆర్బాన్ అంటారు. ఈయన బిగినింగ్ నుంచే యూరోప్ యూనియన్ అమెరికాలను ప్రశ్నిస్తున్నాడు. అసలు రష్యా యుక్రెయిన్ యుద్ధంలో మనకేంటి సంబంధం, మనము ఎందుకు ఇన్వాల్వ్ అవ్వాలి? యుక్రెయిన్ అంటే ఒకప్పుడు యుఎస్ఎస్ఆర్ దేశం కదా, వాళ్ళు చూసుకుంటారు, మనము ఎందుకు ఇన్వాల్వ్ అవ్వాలి? ఒక చిన్నపాటి గొడవను ఇవాళ నాటో అంటున్నారు, అమెరికా వాళ్ళు ఒక పెద్ద యుద్ధములాగా తయారు చేశారు. ఏమిటండి ఫలితము? అసలు అతను ఏం చెప్తున్నాడంటే ఇదంతా కూడా అమెరికా తన స్వార్థము కోసము మనల్ని బలిపశువు చేస్తుంది, మనము ఎందుకు ఇన్వాల్వ్ అవ్వాలి? ఇక అవసరమైతే మేము హంగరీ అనబడే దేశము నాటో నుంచి వైదొలుగుతున్నాము, మేము వెళ్ళిపోతాము, మాకు ఈ నాటోనే వద్దు, మేము ఎందుకంటే ఇంత ప్రమాదంలో పడాలి? ఏ ఒక రోజు కూడా పుతిన్ వల్ల రష్యా వల్ల యూరోప్ దేశాలకు ఎటువంటి ప్రమాదము లేదు, నా మాటను మీరు ప్రమాణంగా తీసుకోండి అని చెప్పి ఒక మ్యూజిక్ కాన్సర్ట్ జరుగుతుంది. అక్కడ ఇంటర్నేషనల్ మీడియాతో మాట్లాడుతూ ఇదంతా కూడా అమెరికా పాపమే, ఒక చిన్న కాన్ఫ్లిక్ట్ని ఇంత పెద్ద యుద్ధములాగా తయారు చేసి. ఇప్పుడు మీరు అడగొచ్చు, ఎందుకండి చేస్తాడు అమెరికా, వాడికి ఏంటి అవసరము అంటే ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ ఫిన్లాండ్. ఇప్పుడు ఫిన్లాండ్ అన్నారు అనుకోండి, మొత్తము దేశాన్ని మీరు ఒక రాజస్థాన్ రాష్ట్రముతో కంపేర్ చేయొచ్చు అంతే. అంటే భారత్ ఎంత పెద్ద దేశమో చూడండి, ఆల్మోస్ట్ 9 times బిగ్గర్ దెన్ ఫిన్లాండ్. అలాంటిది ఫిన్లాండ్ రష్యాకు భయపడి మేము నాటోలో కలుస్తాము అన్నప్పుడు అమెరికా వాడు ఇమీడియట్గా అప్రూవల్ ఇచ్చాడు. ఇదే పని యుక్రెయిన్ విషయంలో లేదండి. సో ఇప్పుడు అప్రూవల్ ఇచ్చిన వెంటనే దీని వెనుక ఉండే మాయ డ్రామా ఏమిటి? 64 F-35 విమానాలు. ఫిన్లాండ్ సైజ్ ఎంత అండి? మన రాజస్థాన్ అంత ఉంటుంది. వీళ్లకు ఈ లాక్హీడ్ మార్టిన్ వాళ్ళు 64 F-35 విమానాలు అమ్మారు. దేనికి అమ్మారు? వీడు దేనికి కొన్నాడు? నోబడీ నోస్. అదే చూడండి, భారత్ లాంటి ఇంత పెద్ద దేశము, ఇంత పెద్ద ఎకానమీ, మనము రఫేల్ విమానాలు ఒక 36 కొనాలి అంటే ఎన్ని గొడవలు, ఆ బడ్జెట్ విషయంలో ఎలాంటి రాద్ధాంతం. అంటే మీరు క్యాల్కులేట్ చేసినప్పుడు ఎంత ఈజీగా ఈ ఫిన్లాండ్ లాంటి దేశాలు అమెరికా వాడి యొక్క మాయలో పడిపోతున్నారు, ఎంత ఈజీగా బోల్తా కొట్టిస్తున్నాడు. అదే నాకు ఆశ్చర్యం. మనలాంటి వాళ్ళ జియో పాలిటిక్స్లో మనకు కొద్దిపాటి జ్ఞానము ఉంది, మనము అర్థం చేసుకున్న విషయాలు కూడా యూరోప్ యూనియన్లో ఇలాంటి దేశాలు కనీసం బేసిక్స్ కూడా అసలు వాళ్ళు యుద్ధము చేసుకుంటూ ఉంటే మనము ఎందుకు ఇందులో ఇన్వాల్వ్ అవ్వాలి? మనము ఎందుకు ఇంతంత డబ్బు ఖర్చు పెట్టాలి? ఈ ఆయుధాలంతా తీసుకెళ్ళి యుక్రెయిన్కి ఎందుకు ఇవ్వాలి? మనకు దీనికి ఏమిటి సంబంధం? ఆలోచించాలి కదండి. ఏమీ లేదు. కాబట్టి హంగరీ యొక్క ప్రధానమంత్రి ఇదే చెప్తున్నారు, మనల్ని లిటరల్గా వీళ్ళు బలిపశువులు చేస్తున్నారు. అడిగితే నాటో అంటారు, యూరోప్ యూనియన్ అంటారు, నేను నాటో నుంచి వెళ్ళిపోతున్నాను క్లియర్గా చెప్పేశాడు. అంటే పుతిన్ గారు సింగిల్ షాట్ ఫైర్ చేయకుండా నాటో మీద ఒక అస్త్రము కూడా వాడకుండా ఈ నాటోని ఎలాగ ఆయన విడగొడుతున్నాడో చూడండి. దీన్నే జియో పాలిటిక్స్ అంటారు. ఇంకొక దేశం స్లోవేకియా, వాళ్ళ ప్రధానమంత్రి రాబర్ట్ ఫీకో అంటారు. అతను ఎంత క్లియర్గా చెప్తున్నాడంటే నాటో 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 అని చెప్పి ఈ పెద్ద దేశాలు మాలాంటి చిన్న దేశాలను ఎన్ని రకాలుగా ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు అంటే, మా స్లోవేకియా యొక్క బడ్జెట్లో
అంటే ఇప్పుడు మొన్న జూన్ నెల అండి నాటో బడ్జెట్ అంటారు. అంటే నాటో దేశాలను కాపాడడానికి అమెరికా వాడు కలెక్ట్ చేసే డబ్బు ఎంత? 7 బిలియన్ యూరోస్. సో ఇవాళ ఫీకో అంటున్నాడు, రాబర్ట్ ఫీకో, ఆయన ఏం చెప్తున్నాడు? మా దేశ బడ్జెట్లో, నేషనల్ బడ్జెట్లో 20% మేము నాటోకే ఇస్తే మేము ఎలా బతకాలి? అసలు మేము ఎందుకండి ఇంతంత డబ్బు ఇవ్వాలి? అమెరికా ఒక అగ్రరాజ్యం కదా, ఇంతంత డబ్బు ఉంటుంది కదా, వాళ్ళు నాటోకి ఫండింగ్ ఇవ్వచ్చు కదా. మాలాంటి దేశాల వద్ద ఎందుకు ఇంతంత అమౌంట్ కలెక్ట్ చేస్తున్నారు? అవసరం ఏమిటి? మళ్ళీ ఆయుధాలు అంటారు, మళ్ళీ విమానాలు, ఇవన్నీ అమ్ముతారు. అమ్మి మళ్ళీ ఆ డబ్బు కూడా వసూలు చేస్తారు. చాలురా బాబు, ఈ అమెరికా ఎక్స్ప్లాయిటేషన్ మాకు చాలు, మాకు అర్థమే. ఇది 2022 నుంచి మనం మాట్లాడుతున్నాం కదండి. ఒరే వాడు మిమ్మల్ని వెర్రివాళ్ళు చేస్తున్నాడు, మీ వద్ద ఉండే డబ్బు ఆయుధాలంతా తీసుకువెళ్ళి యుక్రెయిన్కి ఇవ్వమంటున్నాడు, వాడు మాత్రం ఎక్కడో కూర్చొని హాయిగా ఈ షోని ఎంజాయ్ చేస్తున్నాడు. ఇది అవసరమా? ఎన్ని వీడియోస్లో మాట్లాడామండి. ఇవాళ వీళ్ళకి జ్ఞానము వచ్చింది. మీకు ట్రూత్ ప్రివైల్స్ అని దీన్నే అంటారు. ఏదో ఒక రోజు ఏదో ఒక సందర్భంలో మీకు సత్యము అనేది బయటపడుతుంది, అదే గెలుపును సాధిస్తుంది. ఇవాళ పుతిన్ విషయంలో ఇదే జరిగింది. ఆయనకి ఎందుకండి యుక్రెయిన్తో యుద్ధము చెప్పండి? నాటో అనడముతోనే, నాటో యుక్రెయిన్ పొలిమేర్లలోకి వచ్చిన తరువాతే ఈ స్పెషల్ మిలిటరీ ఆపరేషన్ స్టార్ట్ అయింది. అంతవరకు రష్యా వల్ల, పుతిన్ వల్ల ఈ ప్రపంచానికి ఎటువంటి నష్టమూ లేదు. ఎందుకంటే కంటిన్యూస్గా యూరోప్ దేశాలకు మీకు రష్యా వాళ్లే కదండి ఈ పైప్ లైన్ ద్వారా ఆయిల్స్, గ్యాస్ సప్లై చేస్తున్నారు. ఇది ప్రపంచానికే తెలుసు కదా. గత 25 ఏళ్ల నుంచి వాళ్ళు చేస్తున్న వాళ్ళు సడన్గా మీపై ఎందుకు యుద్ధము ప్రకటిస్తారు? ఇదంతా యుక్రెయిన్ జెలెన్స్కీ చేసిన పాపము. అమెరికా వాడు చెప్పాడు యుక్రెయిన్లో కొన్ని భూభాగాలు కావాలి, అక్కడ ఉండే రేర్ ఎర్త్ మెటల్స్ మీద వీళ్ళ దృష్టి పడింది, దానిని కొల్లగొట్టాలి అనుకున్నారు. జెలెన్స్కీకి లంచాలు ఇచ్చారు, ఇచ్చి యుక్రెయిన్ని కబళించాలని చూశారు. దానిని రష్యా పుతిన్ గారు ఆపేరు. ఇదే నిజం. ఈ నిజాన్ని తెలుసుకోకుండా రష్యా ఇంత పెద్ద యుద్ధము చేసింది అని చెప్పి నాటో అని, యూరోప్ యూనియన్ అని, ఈ ఊర్జులా అనబడే మహాతల్లి, ఈవిడికి ఎటువంటి జ్ఞానం ఉందో మనకు తెలియదు. ఇంకా కూడా రష్యా వల్లే ప్రమాదము, భారత్ లాంటి దేశాలు వాళ్ళకి సపోర్ట్గా ఉండకూడదు ఇంకా కూడా మాట్లాడుతుందంటే ఆవిడకి కూడా వెళ్లాల్సిన డబ్బు వెళ్ళుంటుంది కదా. కాబట్టే యూరోప్ యూనియన్ని మబ్బి పెట్టే ప్రయత్నాలు ఆవిడ చేస్తున్నారు. కానీ ఇవాళ మీకు నాటోలో అదీను యుక్రెయిన్ యొక్క సరిహద్దుల్లో ఉండే దేశాలు హంగరీ అనండి, స్లోవేకియా, ఇంకా మనం చిన్న దేశాల గురించి మాట్లాడుతున్నాం. మీరు జర్మనీ లాంటి ఒక అతిపెద్ద దేశం, యూరోప్ యూనియన్లో ఫ్రాన్స్ తరువాత అతిపెద్ద దేశము, మీకు వాళ్ళ ప్రజలు బెర్లిన్ వద్దకు వచ్చి ఈ నాటో వద్దు, ఈ ఆయుధాలు వద్దు, యుక్రెయిన్కి మనము ఆయుధాలు పంపించాల్సిన అవసరమే లేదు, రష్యాతో ఇలాంటి యుద్ధంలో మనం ఇన్వాల్వే అవ్వకూడదు, మాకు ప్రశాంతమైన జీవితాలు కావాలి, ఇది ఇవ్వగలిగితే పాలకులుగా మీరు అక్కడ ఉండండి, లేదా అందరూ వెళ్ళిపోండి అని చెప్పి ఈ ప్రొటెస్టులు చేసేవాళ్ళు బెర్లిన్లో వాళ్ళ ఛాన్సలర్ ముందు నిలబడి ఇంతంత పెద్ద గొడవలు. అంటే మెల్లమెల్లగా నాటో అనేది విడిపోతుంది. ఎవరికి కూడా రష్యాతో యుద్ధము చేయడము ఇష్టము లేదు, అవసరమే లేదు. ఇదంతా అమెరికా ఆడుతున్న నాటకము. ఇవాళ డొనాల్డ్ ట్రంప్ పంపిస్తున్న ఈ న్యూక్లియర్ సబ్మెరైన్ కూడా ఇందులో ఒక చిన్నపాటి ట్రిక్. ఇందులో మనము పడకూడదు. ఏమంటాడు చూసారా, నేను ఇంత పెద్ద సబ్మెరైన్ పంపించాను, మీరు మీ ఆయుధాలు, డబ్బు అంతా యుక్రెయిన్కి ఇవ్వండి అంటే పొలోమంటూ వీళ్ళందరూ కూడా, ఈ మహానాయకులు అందరూ కూడా వెళ్ళి యుక్రెయిన్ లో వాలిపోతారు. జెలెన్స్కీకి ఏమేమి కావాలో ఇస్తారు, వాడికి కిరీటాన్ని పెట్టి సింహాసనంలో కూర్చోబెట్టి నువ్వేరా మా పాలకుడు అంటారు. వాడు కూడా అలాగే పోజులు కొడతాడు. ఇదంతా మాకు వద్దు అని చెప్పి నాటో దేశాలు ఇవాళ మాట్లాడడము పుతిన్ యొక్క అతిపెద్ద విజయము. డొనాల్డ్ ట్రంప్ యొక్క ప్రతి ఒక్క యాక్షన్ కూడా ఎలా బ్యాక్ ఫైర్ అవుతుందో ప్రపంచము క్లియర్గా చూస్తుంది. మరి దీనిని మీరు గమనించారా? నాటో ఇలా విడిపోవడాన్ని మీరు ఎలా చూస్తున్నారు? ఇదే రష్యా యొక్క అంతిమ విజయం అని చెప్పి మీరు భావిస్తున్నారా? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.